హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి. మాకైతే వర్షం పడతానే ఉంది. గాలితో కూడుకున్న వర్షంలాగా ఉంది, అసలు తగ్గట్లేదు. అందు గురించి ఇవాళ అయితే మేము బండి కూడా సేవ పెట్టేసాం. అందుకు వేడి వేడిగా బజ్జేసుకుని తింటే ఎలాగుంటుంది అనేసి ఒకే ఒక అరటికాయ ఉంటే ఆ అరటికాయని కట్ చేస్తున్నాను. కట్ చేసుకొని అంటే బాగా దళసరగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. దళసరిగా అయితే ఆయిల్లో ఉడకటం టైం పట్టేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బౌల్ తీసుకొని దాంట్లో ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారపొడి, సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ పొడి, వేడిగా ఉన్న ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని 1 కప్పు శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా ముంచి వేడిగా ఉన్న ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా అరటికాయ బజ్జీలు వేసుకొని వేడి వేడి టీ పెట్టుకొని అందులో మునగాకు కారపొడి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు తప్పక వీడియో సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.